మనకు చాలాసార్లు ఒక అనుభూతి వస్తుంది. ఇతర దేవతల్ని తలుచుకుంటే శాంతి కలుగుతుంది. కాని కాళీదేవిని తలుచుకుంటే ఒక గట్టి కంపనం, ఒక రకమైన భయం, ఒక అజ్ఞాత శక్తి అనిపిస్తుంది. ఎందుకంటే కాళీశక్తి ఆశ్వాసమివ్వడానికి కాదు, సత్యాన్ని చూపించడానికి. ఆమె అలంకారం కాదు, ఆమె వాస్తవం. కాళీదేవి ప్రేమ తీయ్యగా ఉండదు, ఆమె ప్రేమ కఠినంగా ఉంటుంది. మనలో ఉన్న అహంకారం, భయం, అబద్ధాలు, మాయలు అన్నింటినీ చీల్చిపడేస్తుంది. ఇతర దేవతలు మనల్ని రక్షిస్తారు, కాని కాళీదేవి మనల్ని మార్చేస్తుంది. ఆమె శ్మశానంలో నిలుస్తుంది, ఎందుకంటే అక్కడే అహం చస్తుంది, నిజమైన అవగాహన పుడుతుంది. కాళీశక్తంటే కోపం కాదు, అది భ్రమల వినాశనం. ఆమె నాలుక బయటపెట్టడం అంటే ఇక్కడ అబద్ధానికి చోటులేదు అని చెప్పడమే. అందుకే కాళీశక్తి అందరికీ నచ్చదు, ఎందుకంటే ఆమెని పూజించడం అంటే మనల్ని మనమే ఎదుర్కోవడం. మీరు సిద్ధంగా ఉన్నారా సత్యాన్ని చూడ్డానికి? అప్పుడు మాత్రమే కాళీశక్తి మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఫైర్ ఓం.